పాటించుకుంటూ ప్రభుత్వం చెప్పిన వివరాలు మీ దృష్టిలో కూడా ఈపీఎస్ కార్పస్ ఇప్పుడు ఎంత ఉందంటే 9 లక్షల 9 లక్షల కోట్ల కార్పస్ ఫండ్ ఉంది. 9 లక్షల కార్పస్ ఫండ్ మీద ప్రతి సంవత్సరము 58,000 కోట్ల రూపాయల వడ్డీ వస్తుంది. ఎంత వడ్డీ వస్తుంది? 58,000 కోట్ల రూపాయల వడ్డీ వస్తుంది. ఈ 9 లక్షల కోట్ల కార్పస్ ఫండ్ ఎక్కడిది? ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు తాము ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈపీఎస్ రూపంలో కట్ చేసినటువంటి ఫండ్. 9 లక్షలు ఉంటే 58,000 కోట్ల రూపాయల వడ్డీ వస్తూ ఉంటే కేవలం 28,000 కోట్ల రూపాయల వడ్డీని మాత్రమే వాళ్ళకు పెన్షన్ రూపంలో కూడా చెల్లిస్తుంది. అంటే కార్పస్ మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు దాచుకున్నటువంటి డబ్బులు మనకు ఇవ్వడం కాదు, మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు దాచుకున్నటువంటి డబ్బు మీద వచ్చేటువంటి వడ్డీని కూడా మనకు పెన్షన్ రూపంలో కూడా ఇవ్వటం లేదు. ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి వడ్డీ 58,000 కోట్ల రూపాయలను ఈపీఎస్ పెన్షన్లు అందరికి పంచినా కూడా ప్రతి నెల 7,000 రూపాయల మినిమం పెన్షన్ ఇవ్వవచ్చు. ప్రభుత్వం ఇంకో కొంత దాన్ని కలిపితే 2,000 కలిపితే 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వచ్చు. ఇది కూడా ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉందో మీరు ఈ సందర్భంగా ఆలోచించారు. మనం దాచుకున్న డబ్బుల మీద వస్తున్నటువంటి వడ్డీని కూడా మనకు ఇవ్వటము లేదు. ఏమంటారంటే ఆమె ఉంది నిర్మలా సీతారామన్ కాదు కానీ మన ఈపీఎఫ్ ఆమె ఉంది ఒక ఢిల్లీలో మనం ఢిల్లీలో కూడా ధర్నా చేసి ఆమె మెమోరాండం ఇచ్చడానికి పోయినప్పుడు అడిగినాం, మా డబ్బే మీ దగ్గర ఉంది కదండి, ఆ డబ్బు వచ్చేయాలంటే అట్లా కాదండి, ఇదంతా మీ డబ్బు కాదు. మా డబ్బు కాకపోతే వాళ్ళది మీరు ఉద్యోగం చేసి రిటైర్ అవ్వడం మీరు ఇవాళ వచ్చింది. కానీ చాలామంది ఉద్యోగం చేసినప్పుడు 1 ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసినప్పుడు కూడా ఇచ్చినటువంటి డబ్బులు అక్కడ ఉన్నాయట. వాళ్ళు ఉద్యోగం విడిచిపెట్టిపోయారు, ఈ డబ్బులు కూడా అడుగుతలేరు, అట్లా ఉన్నాయి. కానీ ఇదంతా మీద ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఎవరో ఎల్ఐసి ఏజెంట్ వస్తుంది, ఎల్ఐసి ఏజెంట్ వచ్చిన తర్వాత మనం ఏమన్నా చెప్పిన దానికి అనుకోని ఏం చేస్తుంది అంటే ఓ ఏజెన్సీకి ఎల్ఐసి తీసుకుంటాం, 2 3 వాయిదాలు ప్రీమియాలు కడతాం. ఆ తర్వాత మనకి వెళ్ళకనో